ఫ్రెండ్స్, మనం ప్రతిరోజు వార్తల్లో సోషల్ మీడియాలో అనేక హత్యల గురించి వింటూ ఉంటాం. కానీ కొన్ని హత్యల గురించి వింటే మన వెన్నులో వణుకు పుడుతుంది. కెన్యా రాజధాని నైరోబీలో గత 2 ఏళ్లుగా మహిళలు వరుసగా అదృశ్యమవుతున్నారు. అయితే ఎట్టకేలకు స్పందించిన పోలీసులు దర్యాప్తు చేపడితే వాళ్ళకి మత్తిపోయే నిజాలు తెలిసింది. పోలీస్ స్టేషన్కి అతి సమీపంలోని డంపింగ్ యార్డ్లో పదుల సంఖ్యలో మహిళల మృతదేహాలు లభ్యమయ్యాయి. అవి సంచుల్లో చుట్టుపడేసి ఉన్నాయి. సంచలనం సృష్టించిన ఈ కేసులో నిందితుడైన 33 ఏళ్ల కొలిన్ జమైసీ కాలుషాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2022 నుండి ఇప్పటి వరకు 42 మంది మహిళలకు వలవేసి లొంగ తీసుకొని హత్య చేసి డంపింగ్ యార్డ్లో పడేశాడు. చనిపోయిన వారిలో తన భార్య కూడా ఉందని నిందితుడు ఒప్పుకున్నాడు. డంపింగ్ యార్డ్కి అతి సమీపంలో ఉన్న ఒక గదిలో నిందితుడు కాలీషా అద్దెకుండేవాడు. అధికారులకు అనుమానం వచ్చి దాన్ని తనిఖీ చేస్తే ఆ రూమ్లో మొబైల్ ఫోన్స్, భారీ టేపులు, ఆ తర్వాత నైలాన్ సంచులు, ఫ్యాక్టరీస్లో వాడే గ్లౌజులు ఇవన్నీ స్వాధీనం చేసుకున్నారు. అంటే ఇవన్నీ వాళ్ళకి దొరికినాయి అన్నమాట. అయితే ఇప్పటి వరకు 9 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. అవి కూడా తల లేకుండా కుళ్ళిపోయి దొరికాయి. మైండిపోయే విషయం ఏంటంటే 2 ఏళ్ల నుండి మహిళల మిస్సింగ్ కేసు ఫైల్ అవుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడం షాక్ గురి చేస్తుందన్నమాట. మరి ఈ రోజుల్లో సాధారణమైన హత్యలు చూసాం, కానీ 42 మందిని చంపేసి పోలీస్ స్టేషన్ దగ్గరలోనే పాతి పెట్టాడంటే అసలు వీడి టాలెంట్కి మనం హ్యాట్స్ ఆఫ్ అనాలి. ఇది ఏంటంటే నాకైతే మైండ్ పోయింది. మరి మీకు ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.